ఏపీలో ఎన్నికల ముంగిట వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. సీనియర్ నేత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరడం తెలిసిందే. తాను మరోసారి మచిలీపట్నం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మచిలీపట్నం జనసేన అడ్డా కానుందా? కృష్ణా జిల్లాలో వైసీపీ చతికిల పడనుందా? బాలశౌరి దెబ్బతో వైసీపీకి ఎంత మేర నష్టం జరగనుంది? Have a look. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి గట్టి దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ ఎంపీ జిల్లాలో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి తన పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి కూడా తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన బందరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణపై విజయం సాధించారు. వైసీపీకి రాజీనామా ప్రకటించాక బాలశౌరి తన కుమారుడితో హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు. తాజాగా ఆయన తాను తిరిగి బందర్ నుంచే జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించడం సంచలనంగా మారింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించానని, ఆయన విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరానని తెలిపారు. దీంతో బందరు ఎంపీ సీటుని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకి వదిలివేసినట్లు బాలశౌరి ప్రకటనతో తేటతెల్లమైందని విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వకుండా బాలశౌరి బందరు నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని చెప్పి ఉండారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వకుండా బాలశౌరి బందరు నుంచే తాను మళ్లీ పోటీ చేస్తున్నానని చెప్పి ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఈ మేరకు చర్చించి ఆయన ఆమోదం తీసుకున్నాకే బందరు ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించి ఉంటారని అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కి సన్నిహితుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వల్లభనేని బాలశౌరి 2004లో తొలిసారి గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించారు. ఇక 2009లో ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై కేవలం 1607 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాలశౌరి తరపున నాడు ఎన్నికల్లో అరంగేట్రం చేసిన వైఎస్ఆర్ కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేయడం విశేషం. ఇక 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. బాలశౌరిపై టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బాలశౌరి బందరు నుంచి బరిలోకి దిగి వైసీపీ తరపున విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందినవారు. తన పొలిటికల్ కెరియర్ లో 4 సార్లు 4 వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రికార్డుని సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 3 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఏకైక నేత కూడా బాలశౌరే కావడం గమనార్హం. మొత్తం మీద 4 సార్లు పోటీ చేసిన బాలశౌరి 2 సార్లు గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్ తరపున గెలుపొందగా మరోసారి వైసీపీ తరపున విజయం సాధించారు. ప్రస్తుతం బందరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నానికి వల్లభనేని బాలశౌరికి మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. స్థానిక ఎంపీగా బాలశౌరి పర్యటనని పేర్ని నాని వర్గీయులు పలుమార్లు అడ్డుకున్నారు. అలాగే బందరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అవనిగడ్డలోనూ స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి చంద్రశేఖర్ కి బాలశౌరికి మధ్య విభేదాలున్నాయి. అవనిగడ్డలో సైతం ఎమ్మెల్యే వర్గీయులు బాలశౌరి పర్యటనని అడ్డుకున్నారు. దీనిపై బాలశౌరి సీఎం వైఎస్ జగన్ కి ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తితోనే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారని వార్తలు అప్పట్లో వచ్చాయి.
బాలశౌరికి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మంచి క్యాడర్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. దీంతో జనసేన తరపున మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దిగితే గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బాలశౌరి రాకతో జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇక బందరుగడ్డ జనసేన అడ్డాగా మారనుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.